హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వెజ్లోనే నాన్ వెజ్ టేస్ట్ రావాలంటే తప్పకుండా ఈ కర్రీని మీరు ట్రై చేయాలి. సో ఈ కర్రీ చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. హై ప్రోటీన్ రెసిపీ అనమాట. సో ముందుగా అయితే దీనికోసం నేను ఇక్కడ మీల్ మేకర్స్ని తీసుకున్నానండి. సో వేడి నీటిలో ఈ మీల్ మేకర్స్ అనేవి వేసుకోవాలి. మీకు ఎన్ని నచ్చుతాన్ని వేసుకోండి. నేనైతే ఒక కప్పు వరకు వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న వాటిని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలిస్తే చక్కగా వాటర్ పీల్చుకొని ఇవి బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వాటర్ లేకుండా వాటర్ని ఈ విధంగా డ్రైన్ చేసుకోండి. ఇలా చేత్తో గట్టి పిండేసుకొని డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. సో ఈ విధంగా మీరు ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత చిన్నవి అల్లం ముక్కలు 2, 4-5 వెల్లుల్లి రేకులు వేసుకోండి. ఒక పచ్చిమిర్చి వేసుకోండి. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడే మీరు సాల్ట్ అయితే వేసేసుకోండి. సో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మీకు కొంచెం పొడి పొడిగా అనిపిస్తేనే కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. సో ఇంకా పొడి పొడిగా ఉంది అనుకుంటే కొంచెం శనగపిండి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ముద్ద పట్టుకుంటే ముద్ద స్ట్రక్చర్ రావాలన్నమాట. సో మొత్తం వేసుకున్న తర్వాత నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను అని చెప్పేసి సాల్ట్ని అయితే వేసాను అనమాట. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం వేసుకోండి. ఇలా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చుట్టేసుకోవాలి. మరి పెద్ద బాల్స్ లాగా చుట్టుకున్నా అంత బాగోదండి. చిన్న చిన్న బాల్స్లా చుట్టేసుకుంటేనే బాగుంటుందన్నమాట. సో ఈ కర్రీ వండేటప్పుడు ఇంట్లో వస్తుందండి స్మెల్, చాలా బాగుంటుందన్నమాట స్మెల్ అనేది. సో అన్ని బాల్స్ కూడా ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకోండి. సో నేనైతే డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకోలేదు, సాలో ఫ్రై మాత్రమే చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా 1 by 1 మనం చుట్టుకున్న బాల్ని ఆయిల్ అనేది వేడైన తర్వాత వేసేసుకోండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా ఫ్రై చేయటమే. అలా అని చెప్పేసి నేను డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని అయితే వేసుకోలేదు. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు తీసేసుకుందాము. సో ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకి ఇలా చేసి కూడా పెట్టవచ్చు. ఈ బాల్స్ కూడా ఉట్టినే తినేయచ్చు, చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకోవాలి. మనము దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే మనం చేసేసుకుంటామో ఆ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో కొన్ని ఉల్లిపాయలని తీసేసుకొని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ని అదే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోండి. నెక్స్ట్ ఈ టమాటో పేస్ట్ని సపరేట్గా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే వేసేసాను అనమాట, సెపరేట్గా చేసుకోలేదు. సో అన్నీ కలిపి వేసేసాను. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, లవంగాలు, మిరియాలు 2, బిర్యానీ ఆకు, జాపత్రి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పేస్ట్ మనం చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాము, ఆ పేస్ట్ని వేసేయాలి. ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. టమోటో అయితే ఫ్రై చేసుకోలేదు కదా, ఫ్రై చేసుకోండి బాగా. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసి 3-4 మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. 3-4 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆయిల్ విడిచి ఇలా పైకి వస్తుందన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిలోకి మీకు తగినన్ని నీళ్ళు పోసుకోండి. చిక్కగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునేవారు కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయొచ్చు. ఇలా వాటర్ వేసుకున్నాక సాల్ట్ ఇంకా కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనము ఇలా రౌండ్ బాల్స్లా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాల్స్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేయాలి. సో గ్రేవీలోకి ఈ విధంగా బాల్స్ని వేసుకున్న తర్వాత
ఒకసారి మిక్స్ చేసేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వేసేసుకోండి ఇప్పుడేని. వేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో చాలా బాగుంటుందండి కర్రీ. నాన్ వెజ్కి మించి ఉంటుందన్నమాట టేస్ట్. కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా సరే సడన్గా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఈ కర్రీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ.